వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్. అందరు ఎలా ఉన్నారండి? మేమందరం చాలా బాగున్నాం. మీ అందరు కూడా చాలా బాగున్నారండి. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజుటి వ్లాగ్ ఏంటి అంటే, ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ. సో ఈ సందర్భంగా మేమైతే తిరుపతి వెళ్తున్నామండి. సో తిరుపతి వెళ్ళటానికి ఈ టికెట్స్ వచ్చి మేము ఒక 3 months ముందుగానే బుక్ చేస్తున్నాం. అంటే స్లాట్స్ ఓపెన్ చేసినప్పుడు మనం బుక్ చేసుకోవాలి కదా. సో ఈ ఇయర్ ఎట్లా తిరుపతి వెళ్ళాలి, సో స్లాట్స్ ఓపెన్ అయినాయి, వీకెండ్స్ వస్తుంది కదా, సరే బుక్ చేసుకుందాము అని చూస్తే ఎగ్జాక్ట్గా మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు స్లాట్స్ ఉన్నాయన్నమాట. సో ఇంకప్పుడు ఆ రోజుకే ఫిక్స్ చేసుకొని పెట్టేసుకున్నాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము యానివర్సరీకి వెళ్తే తిరుపతి కానీ అన్నవరం కానీ వెళ్ళాలి ఎగ్జాక్ట్గా అదే రోజు అని. సో ఇన్ని రోజులు కుదరలేదు. ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి కరి నుంచి దర్శనానికి అయితే పిలిచారనమాట. అందుకే ఈరోజు మాకు చక్కగా టికెట్స్ అవన్నీ బుక్ అయిపోయినాయి కాబట్టి ఈరోజు వెళ్తున్నాము. సో February 10th మార్నింగే లేచి రెడీ అయ్యి స్టార్ట్ అవుతున్నాము. సో ఆ రోజు ఈవినింగ్ 9కి మాకు దర్శనం అనమాట. నైట్ దర్శనం కాబట్టి మేము మార్నింగే లేచి 6 కల్లా స్టార్ట్ అవ్వాలనేసి రెడీ అవుతున్నాము. సో ఇదిగోండి, నేనైతే ముందు రెడీ అయిపోయాను, పిల్లల్ని రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయాను. అలాగే పిల్లలు ట్రావెల్లో తినడానికి అనేసి ఫ్రూట్స్ అవన్నీ కూడా కట్ చేసి పెట్టాను అనమాట. మా పిల్లలు బయటికి వెళ్తే అసలు ఇంకా ఏ ఫుడ్ తినరనమాట, చాలా తక్కువ తింటారు. అన్నం కానీ లేదు అంటే బయట ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ లాంటివి కూడా అసలు ఏమీ తినరనమాట. ఇంట్లోనే తిప్పి తిప్పి పెట్టాల్సి వస్తుంది. సో బయటికి వెళ్తే తింటే కొంచెం కొంచెం తింటారేమో కానీ మోస్ట్లీ వాళ్ళకి ఫ్రూట్స్ మీదే ఆ ట్రావెల్ అంతా కూడా ఎంజాయ్ చేసేస్తారనమాట. అందుకే ఒక 3-4 రకాల ఫ్రూట్స్ అన్నిటినీ చక్కగా కట్ చేసి అన్ని బాక్స్లో పెట్టి ప్యాక్ చేశాను. సో మాకు లగేజ్ కూడా పెద్దగా ప్యాకింగ్ అంటూ ఏమీ లేదండి, జస్ట్ ఒక బ్యాగ్ అయితే సరిపోయిందనమాట. ఎందుకంటే దర్శనం చేసుకొని మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయి వచ్చేస్తాము, ఇంకెక్కడ చూడటానికి ఇంకేమీ లేదు. సో మళ్ళీ ఆఫీసులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంక వెంటనే స్టార్ట్ అయిపోవాలి. ఇదిగోండి, ఈ రోజైతే నేను ఈ మస్టర్డ్ ఎల్లో కలర్లో ఉన్న ఈ డ్రెస్ని అయితే వేసుకున్నాను. సో దీనికి ఇది మనకి మోస్ట్లీ యాంకిల్ లెంత్ వచ్చేస్తుంది అనమాట. టాప్ మొత్తం కూడా సింపుల్గా రెడీ అవ్వాలి, అవుటింగ్కి వెళ్ళాలి అన్నప్పుడు ఇది బాగుంటుంది. అండ్ మస్టర్డ్ కలర్ లేదు అన్నట్టుగా తీసుకున్నాను. సో ఇప్పుడు ట్రావెల్కి కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా, పిల్లలతో పెద్దగా కష్టంగా అనిపించదు అని ఈ కాటన్ ఫ్రాక్ని అయితే వేసేసుకున్నాను. ఇదిగోండి, ఈ ఒక్క బ్యాగ్లో అన్నిటినీ పెట్టేసుకున్నాము. ఒక హ్యాండ్ బ్యాగ్ అంతే, ఇంకా లగేజ్ అంటూ పెద్దగా ఏమీ లేదు. అండ్ అలాగే ఫ్రూట్స్ అవన్నిటిని కూడా ఒక బ్యాగ్లో పెట్టేశాను, సరిపోతుంది. ఇంకా అందరం రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అవబోతున్నాం అనమాట. సో స్టార్ట్ అవుతూ ఇదిగోండి, అత్తయ్య మామయ్య దగ్గర అయితే అక్షింతలు అయితే వేపించుకున్నాము. సందర్భం ఏదైనా కానీ, అంటే వెడ్డింగ్ యానివర్సరీస్, పుట్టినరోజులు, అలాగే ఫెస్టివల్స్ ఇలాంటివి ఏమైనా కానీ మామయ్య వాళ్ళ దగ్గర అక్షింతలు వేపించుకోవాలి అనేది మాకు సెంటిమెంట్గా అయిపోయిందనమాట. ఇంకా ఫస్ట్ వాళ్ళైతే స్వీట్ని పెట్టేసి విషెస్ని అయితే చెప్తున్నారు. సో ఇంకా ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. రెడీ అయిన తర్వాత అస్సలు పిల్లలు లాగానే ఆగట్లేదు, అందుకే వాళ్ళని తీసుకొని నేనైతే కిందకు వచ్చేసాను. ఇంకా ఆ తర్వాత అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా దిగుతున్నారనమాట. వీళ్ళు కిందికి దిగి ఒక పావు గంట ఆడుకుంటే కానీ వాళ్ళకి ప్రశాంతంగా అనిపించలేదు. రెడీ అయిపోయిన తర్వాత బ్యాగ్స్ అవి ప్యాక్ చేసి పక్కన పెట్టానా, ఇంకొక నిమిషం కూడా లోపల ఉండట్లేదు అనమాట. బయటకు వచ్చేసి చెప్పులు వేసుకోవటం అవి ఇవి అని ఒకటే గొడవ చేస్తున్నారు. ఇంక అందుకే నేను తీసుకొని కిందకు వచ్చేసాను. సో రోడ్డు మీద ఆడుతున్నారు అనమాట. అంటే అది మార్నింగ్ 6 అయింది. ఆ టైంలో బయట ఎవరు పెద్దగా వెహికల్స్ అవి కూడా రావు కాబట్టి వీళ్ళని బయటికి తీసుకొచ్చి ఆడిపిస్తూ ఉన్నాను. ఇంకా ఈ లోపు అయితే అందరం కిందకి దిగిపోయి మా డాడీ వాళ్ళం మేము వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా. సో ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తున్నామా, చూడండి ఎంత మంచు ఉందో. పొద్దున్నే ఇప్పుడు నేను ఈ వీడియో తీసి 7 అట్లా అవుతుందనమాట. మనం వెళ్ళేదంతా కూడా హైవేనే కదా, హైవే మీద చూడండి ఎంత మంచు ఉందో. వెహికల్స్ అన్నీ కూడా చాలా స్లోగా వెళ్తున్నాయి అనమాట 60-70లో. ఎందుకంటే ఎదురు వెహికల్ కూడా కనిపించినంత మంచుగా ఉంది. ఈ మంచులో మనము స్పీడ్గా వెళ్ళడం అస్సలు మంచిది కాదు కాబట్టి కొంచెం స్లోగానే వెళ్తూ ఉన్నాం అనమాట. వెళ్తూ వెళ్తూ మధ్యలో నెల్లూరు దగ్గర బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాము. హోటల్ నెల్లూరు గ్రాండ్. ఇది అందరికీ తెలిసే ఉంటుంది నెల్లూరులో ఎంత ఫేమస్ హోటల్ అని. సో ఇంక ఇక్కడికైతే బ్రేక్ఫాస్ట్కి ఆగాము. ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కానీ ఇక్కడే ఆగుతాము. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అంతే, బ్రేక్ఫాస్ట్ కోసం మళ్ళీ నెల్లూరుకి వచ్చి బ్రేక్ఫాస్ట్కి ఆగుతామన్నమాట. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అదంతా బాగుంటుంది. నేను వచ్చిన ప్రతిసారి ఇక్కడ రెనోవేషన్ జరిగి కొత్తగా ఏదో ఒకటి యాడ్ అవుతూనే ఉంటుంది. పోచంపల్లి హ్యాండ్లూమ్స్ ఇవి కొత్తగా యాడ్ చేశారనమాట. ఇంతకుముందు
పిల్లల టాయ్స్ని యాడ్ చేశారు. ఇంతకుముందు వచ్చినప్పుడు అసలు ఏమీ ఉండేది కాదు. ఆ తర్వాత పిల్లల టాయ్స్, ఆ తర్వాత పోచంపల్లి డ్రెస్సెస్ అండ్ లోపలైతే జ్యువెలరీ, ఇవన్నీ కూడా ఒకటొకటిగా స్టాల్స్ అన్నీ అరేంజ్ చేశారనమాట. సో ఈ స్టాల్స్ అన్నీ అరేంజ్ చేశారు కదా, పిల్లలైతే ఈ టాయ్స్ ఇవి చూసి ఇంకా అక్కడే ఆగిపోతున్నారనమాట. సో ఇంకా పిల్లలకి బయటికి వెళ్ళినప్పుడు నేను ఇంకా బయట ఇక్కడ కూడా వాటర్ ప్రిఫర్ చేయనండి. మోస్ట్లీ వాళ్ళ కోసం ఒక 2-3 బాటిల్స్ ఎక్స్ట్రానే పెట్టుకుంటాను. దట్టు ఏదన్నా హాట్ వాటర్ స్టోర్ చేసుకోవటానికి ఉండేలాగా చూసుకుంటాను అనమాట. సో తిరుపతి వెళ్ళినప్పుడు హాట్ వాటర్ని తీసుకెళ్ళాను. ఒక 2 days, ఆ 2 రోజులు ఫుల్గా అదే సరిపోయినాయి. బాగా వేడిగా ఉన్నాయి పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం కొంచెం నార్మల్ వాటర్ని మిక్స్ చేసుకుంటూ వాళ్ళకి ఇవ్వచ్చు. పిల్లల టాయ్స్ దగ్గర ఆగిపోయి గొడవ చేస్తుంటే నాకైతే ఇక్కడ జ్యువెలరీ పిచ్చి విజ్జిగా నచ్చేసింది. అన్నీ కూడా నెక్ సెట్స్ చాలా సింపుల్గా ఉన్నాయన్నమాట, చాలా బాగా నచ్చినాయి. వాటిని కొంతసేపు చూస్తున్నాను. అండ్ పిల్లలైతే ఇక్కడ పక్కనే ఫిష్ ట్యాంక్ ఉంటే వీటన్నిటిని చూస్తున్నారనమాట. ఇంట్లో ఎన్ని ఫిషెస్, ఎంత ఫిష్ ట్యాంక్ ఉన్నా కానీ బయటకు వచ్చినప్పుడు ఇదేంటో కొత్తగా చూస్తున్నట్టు చూస్తారనమాట. వీటిలో ఇంకా కొంచెం పెద్దది అండ్ ఫిషెస్ ఎక్కువ ఉన్నాయి కదా, ఇష్టంగా చూస్తున్నాయి. అండ్ దాని పక్కనే ఇదిగోండి టోటాయిస్ తాబేలు కూడా ఉంది. ఈ తాబేలు కొంచెం సేపు ఆ రాయి మీద, కొంచెం సేపు బయటకి ఇట్లాగా తిరుగుతూ ఉంటే పిల్లలు చూస్తూ ఉన్నారు. ఇంకా అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మేము ఇంకెక్కడా కూడా ఆగకుండా ఇంకా తిరుమలకి అయితే వచ్చేసాము. ఇదిగోండి ముందుగా తిరుపతికి వస్తాం కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఆ తిరుపతి వైబ్స్ అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇంకా మనకి కింద కింద చెక్కింగ్ అదంతా జరుగుతుంది కదా. సో ఇదంతా చెక్కింగ్ అయిపోయి పైకి వెళ్ళి కొండ మీదకి వెళ్ళేసరికల్లా మాకు ఎగ్జాక్ట్గా 2 అయిపోయింది అనమాట. అక్కడ మనకి 1:30-2 అయిపోయింది. సో ఇంకా పైకి వెళ్ళి ఇంకెక్కడ కూడా బయట ఫుడ్ తినకుండా వెంగమామకి వెళ్ళిపోయామన్నమాట. సో ఇక్కడికి వచ్చి చాలా రోజులు అవుతుంది తినలేదు అనేసి, సో ఇంక ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ ఒక 10 minutes వెయిట్ చేసాము. వెయిట్ చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా మనకి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ ఉంటాయి కాబట్టి కింద ఫ్లోర్ అంతా కూడా ఫుల్ అయిపోతే ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే పంపించారనమాట. ఈరోజు ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఎప్పుడు బాగుంటుంది అనుకోండి, ఈరోజు మేము కొంచెం ఆకలి మీద వచ్చాం. 2 అయిపోయింది కదా, లంచ్ టైం దాటిపోతుంది. అందులోనూ ఈరోజు కొంచెం పల్లీ పచ్చడి వేసారనమాట. ఎంత బాగుందో పల్లీ పచ్చడి. ఒక కర్రీ వేశారు, క్యాబేజీ పప్పులు వేసి కర్రీ చేశారు. పిల్లలు కూడా ఒక ఆకు వేసి కూర్చోబెట్టారు అనమాట. వీళ్ళు ఎప్పుడు కూడా ఆకు వేసి చూసింది లేదు. సో అక్కడ వాళ్ళని అడిగి ఒక పెద్ద ఆకు అడిగితే వాళ్ళు చాలా మంచి సపోర్టివ్ చేసి కొంచెం పెద్దగా ఉన్న ఆకు తెచ్చి వేశారనమాట. పిల్లలు ఇద్దరికి ఒకటే ఆకులో తింటారు కదా అనేసి వాళ్ళు చక్కగా ఒక ఆకుని అడిగితే ఎక్కడ కూడా ఏమంటారో అనుకున్నాను, కానీ అడిగిన వెంటనే మంచిగా వెళ్ళి వెంటనే తెచ్చి ఇచ్చేసారు. ఇంకా అక్కడ భోజనం తినేసి ఇంకా రూమ్కి అయితే వచ్చాము. బాగుంది, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కన్నా కానీ ఈసారి టేస్ట్ ఇంకా బాగుందన్నమాట. సో వాళ్ళందరూ నిద్రపోతున్నారు. యాక్చువల్గా నేను కూడా అనుకోవాలి. వెంగమామల్లో భోజనం చేసి అటు నుంచి అటు వెళ్ళి తలనీళ్ళు అంటే 3 కత్తెరలు ఇచ్చేసి రూమ్కి వచ్చాము. సో రూమ్కి వచ్చిన తర్వాత డ్రెస్ తీసుకుంటున్నాము, ఎందుకంటే మాకు నైట్ 10కి దర్శనము. 6-7 ఆ టైంకి వెళ్ళొచ్చు అనమాట. ఈలోపు కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నట్లు ఉంటుంది కదా అని పనుకుందాం అనుకుంటే వీటి అసలు పనుకోవట్లేదు. సో 2 రూమ్స్ తీసుకున్నాము. జెంట్స్ ఒక రూమ్లో అండ్ లేడీస్ ఒక రూమ్లో ఉన్నాము. సో వీడు పనుకోలేదు కదా, వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది అనేసి నేనైతే వీడిని తీసుకొని బయటకు వచ్చాను. వీడెందుకు పనుకోవట్లా, ఫుల్గా కార్లో నిద్రపోయాడు అనమాట. అందుకే వాడికి ఇప్పుడు నిద్ర రావట్లేదు. సో నేనైతే వాడిని ఆడిపిస్తూ ఇక్కడ బయట కూర్చున్నాను. మీకు రూమ్ ఖచ్చితంగా చూపిస్తాను. వాళ్ళు పనుకున్నారు కాబట్టి ఇప్పుడు చూపించలేను. సో వరండా ఎలా ఉందనేది చూపిస్తాను. మనం అక్కడ పైనుంచి వస్తామన్నమాట. పైన రిసెప్షన్ ఉంటుంది అండ్ కిందకి ఇట్లా వస్తాము. ఇదంతా కూడా వెయిటింగ్ హాల్ లాగా, ఒక ఏమంటారు ఓపెన్ హాల్ అంటారు కదా, అట్లా అనమాట. ఇది ఓపెన్ హాలే. అండ్ అక్కడ డైనింగ్ టేబుల్ ఉంది, ఇక్కడ సోఫా, అలాగే చైర్స్. మేము తీసుకునే అదొక రూము, ఇదొక రూము. ఇక్కడ డాడీ వాళ్ళు అనుకున్నారు, ఇక్కడ మమ్మీ వాళ్ళు అనుకున్నారు అనమాట, మమ్మీ అత్తయ్య పిల్లలు. సో ఆ రూమ్ చూపించినప్పుడు మీకు బాల్కనీ కూడా చూపిస్తా. బాల్కనీ అదిరిపోయింది. యాక్చువల్గా నాకు ఈ డైనింగ్ టేబుల్ చాలా బాగా నచ్చింది. పెద్దగా ఉంది, 6 seaterది అండ్ ప్లస్ చక్క వచ్చింది చూడండి, చక్క. బాల్కనీ అనమాట ఇది.
సో మనకైతే ఓపెన్ బాల్కనీ వచ్చింది, చూపిస్తాను. రెడీ అయిన తర్వాత పిక్స్ అవన్నీ కూడా అక్కడే దిగాలనుకున్నాము. ఓవరాల్గా ఇట్లా ఉందన్నమాట బయట అంతా కూడా. మేము విష్ణు నిలాసంలో రూమ్ తీసుకున్నాం అనమాట. సో రూమ్ కూడా మొన్నే రీసెంట్గా ఒక 4 days బ్యాక్ బుక్ చేసుకున్నాం. సో అందరం కలిపి ఒకటే రూమ్లో ఉన్నంత పెద్దగా ఉంది. బట్ అక్కడ చూసారు కదా, ఓన్లీ 3 persons ఆర్ అలౌడ్ టు ఇన్ ఈ రూమ్ అని. ఎందుకంటే మరి వాళ్ళు కూడా బిజినెస్ చేసుకోవాలి కదా. సో అదనమాట. వీడైతే తిరుగుతా ఆడుకుంటా ఉన్నాడు. పైకి వెళ్ళదు బిషు. మనకి ఎక్కడైనా కానీ రిసెప్షన్ తర్వాత పైకి రిసెప్షన్ కింద ఉంటే మనం పైన వెళ్ళి రూమ్లో ఉంటాము. బట్ ఇది రివర్స్లో ఉందన్నమాట. రిసెప్షన్ పైన ఉంటే మనం కిందకి మెట్లు దిగి వచ్చాము. ఇంత ఓపెన్గా ఉండేసరికి వీడు మంచిగా ఆడుకుంటున్నాడు. సో ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి ఇక్కడ కేక్ కట్ చేయడానికి అది కూడా ఏం వీలు అవ్వలేదు. సో చూడాలి ఎక్కడైనా కేక్ ఉండిద్దేమో అని. ఎప్పుడు మా వారు నాకు సర్ప్రైజ్ ఇస్తారు. సో ఈసారి కొంచెం వెరైటీగా నేనేమన్నా ప్లాన్ చేద్దాం. వెళ్ళేటప్పుడన్నా కనీసం కేక్ ఎక్కడైనా దొరకదేమో ఒకసారి ట్రై చేద్దాము. ట్రై చేసిన దాన్ని బట్టి, అంటే మోస్ట్లీ ఇక్కడెక్కడ కూడా కేక్స్ అవైలబుల్ ఉండదు నాకు తెలిసి. తిరుమలలో, తిరుపతిలో మేబీ ఉండొచ్చు. సో తిరుపతి వెళ్ళిన తర్వాత చూద్దాము. ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేయబోతున్నాము. అదనమాట ప్లాన్. సో ఇంకా రేపు పొద్దున్నే దర్శనం తొందరగా అయిపోతే తొందరగా వచ్చేసి మళ్ళీ బయలుదేరిపోతాము. లేదు కొంచెం లేట్ అవుతుంది అంటే రేపు మార్నింగ్ లేచి బయలుదేరుతాం అనమాట. సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇదిగోండి అందరూ పనుకొని లేచేసి ఇంకొకరు అందరూ ఫ్రెష్ అవుతున్నారనమాట. ఫస్ట్ అయితే పిల్లలకి స్నానం చేపించి రెడీ చేసేసాను. వీళ్ళకి వేరే డ్రెస్సులు తెచ్చాను, కానీ అమ్మ ఇద్దరికి ఒకటేలాగా టీ షర్ట్స్ ఉంటాయి అని మనం మ్యాక్స్కి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ 2 టీ షర్ట్స్ తెచ్చిందంట. సో ఇద్దరికి బాగుంటుంది వెయ్యి అంటే ఇంకా వీటిని వేశాను. చూసారా, ఇద్దరు సేమ్ కలర్, జస్ట్ సైజెసే వేరే అనమాట. ఇద్దరు చాలా బాగున్నారు కదా. సో షర్ట్ వేస్తే దర్శనంలో కొంచెం వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఉంటారేమో, ఇట్లాగా టీ షర్ట్స్ వేసే కంఫర్ట్గా ఉంటుంది, వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది, ఎత్తుకున్నా బాగుంటుంది అని అంటే ఇంకా సర్లే అని వేసేసాను. ఇదిగోండి రూమ్ అయితే చూపిస్తున్నాను. మాకు 6th number రూమ్ అండ్ 7th number రూమ్ అయితే ఇచ్చారు. కొంచెం స్పేషియస్గానే ఉంది. మాకు అందరికీ ఒకటే రూమ్ సరిపోతుంది అన్నా కానీ 3 members కన్నా ఎక్కువగా ఒక రూమ్లో ఉండకూడదు అని రూల్ పెట్టారు కదా. సో ఇంక అందుకే 2 rooms వచ్చిన తర్వాత ఇంకొకటి ఎక్స్ట్రాగా తీసుకోవాల్సి వచ్చింది. పిల్లలు అయితే ఫుల్గా ఆడుతూ ఉండి రూమ్ అయితే ఇలా ఉంది, కానీ వచ్చిన వెంటనే మాకు చాలా మంచిగా ఇచ్చారు, చాలా నీట్గా. ఇదిగోండి బాల్కనీ చూపిస్తా అన్నాను కదా, బాల్కనీ ఎంత బాగా వచ్చిందో. ఇట్లాగా ఓపెన్ చేయగానే మంచిగా వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. ఇది కొత్తగా కట్టిన బిల్డింగ్ ఏమో, చాలా నీట్గా ఉన్నాయి. వాల్స్ కానీ కలర్ కానీ పెయింటింగ్స్ అవన్నీ కూడా. ఇట్లాగా కొంచెం స్పేస్ ఉంది కదా. ఇదిగోండి ఇది వచ్చేసి నిమ్మకాయ చెట్టు అనమాట. నిమ్మకాయలు అవన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి. అన్నీ కూడా చిన్న అనమాట, ఇంకొంచెం పెద్దగా అయ్యి పండాలి. ఇక్కడంతా కూడా ఇంకా వెనక మనకి ఫుల్గా చెట్లు అవే ఉన్నాయన్నమాట. ఇంక మొత్తం వెనక ఏరియా కాదు, అన్నీ కూడా ఫారెస్ట్ లాగా అనిపించింది. ఇక్కడ ఉన్న ఈ చుట్టూరు కూడా మంచిగా కొబ్బరి చెట్లు అవన్నీ కూడా వేశారనమాట. అందుకే అసలే తిరుపతి కూల్గా ఉంటుంది, ఈ చెట్ల వల్ల ఇంకా కూల్గా ఉందన్నమాట. ఇక్కడ ఒక చిన్న రోడ్డు కనిపిస్తుంది, అక్కడ వెహికల్స్ మంచిగా వెళ్తూ ఉన్నాయి. ఇదిగోండి మాకైతే ఇచ్చిన రూము వెనకాల ఇట్లాగా బాల్కనీ అయితే చాలా బాగుంది. కొంచెం అవి పిక్స్ అవి కూడా దిగుదాం అనుకున్నాం, కానీ మేము రెడీ అయిపోయేసరికల్లా నైట్ అయిపోయింది అనమాట. పనుకొని లేచారు కదా వీళ్ళందరూ, లేచేసరికల్లా 5 అయింది. రెడీ అయ్యేసరికల్లా చీకటి పడిపోయింది అనమాట. ఇంకా వెనక పిక్స్ అవి దిగటానికి కూడా వీలు అవ్వలేదు. ఇదిగోండి రూమ్ అయితే ఒక డబుల్ కాట్ బెడ్ అండ్ ఒకటి సింగిల్ కాట్ ఇచ్చారు. సింగిల్ కాట్. ఇదిగోండి ఇక్కడైతే మనకి షింక్ ప్లస్ మిర్రర్ అండ్ సైడ్ వచ్చేసి వాష్రూమ్ వచ్చింది అనమాట. వాష్రూమ్ కూడా చాలా మంచిగా పెద్దగా ఇచ్చారు. పిల్లల్ని రెడీ చేసిన తర్వాత ఇంకా దర్శనంకి వెళ్ళే ముందు రూమ్ మొత్తం కూడా ఒకసారి నీట్గా సెట్ చేసేద్దాము అనేసి, మనం తుడుచుకున్న టవల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని నీట్గా ఆరేసి రూమ్ మొత్తం కూడా ఒకసారి నీట్గా సెట్ చేసేసి ఇంకా దర్శనంకి అయితే వెళ్ళాము. మళ్ళీ వచ్చిన తర్వాత వాటిని అలాగే చూసాము అంటే అసలే టైర్డ్ అయ్యి వస్తాం కాబట్టి చిరాగ్గా అనిపిస్తుంది. అందుకే ఇంకా రూమ్ మొత్తం కూడా ఒకసారి నీట్గా సెట్ చేసేసి టవల్స్ అవన్నీ కూడా బయట ఆరేసి ఇంకా దర్శనంకి అయితే వెళ్తున్నాము. దర్శనం మాకు 10కి కదా,
సో మనకి 9 కల్లా క్యూ లైన్లోకి వెళ్తే సరిపోతుంది, కానీ మేము 7 కల్లా స్టార్ట్ అయిపోయి వెళ్ళాము. ఇంకొంచెం ఎర్లీగా వస్తే వచ్చిన తర్వాత టిఫిన్ అది చేయొచ్చు అనేసి. ఈ రోజైతే పిల్లలకి వెళ్ళేటప్పుడు నేను హ్యాండ్ బ్యాగ్లో ఖచ్చితంగా కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్, కొన్ని ఫ్రూట్స్, అలాగే వాటర్ బాటిల్ కన్ఫామ్గా క్యారీ చేస్తాను. సో వెళ్ళేటప్పుడు నాకు దారిలో ఫ్రూట్స్ అవి బనానాస్ అవి ఉన్నాయన్నమాట, వాటిని తీసుకున్నాను. అండ్ అలాగే కొన్ని బిస్కెట్స్, వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళాను. ఎందుకంటే మళ్ళీ అక్కడ కూలింగ్ వాటర్ అవి దొరుకున్నాయి అనుకోండి, అసలే కొండ మీద క్లైమేట్ చల్లగా ఉంది, దాంతోడు వీళ్ళు కూలింగ్ వాటర్ తాగారు అంటే ఇంకా ఖచ్చితంగా జలుబు చేస్తుంది. ఈ తిరుపతి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మనకి బర్త్డేస్ అవి ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కంటిన్యూస్గా కూలింగ్ స్వీట్స్ ఇలాగ అయింది అంటే వాళ్ళకి ఖచ్చితంగా జలుబు చేస్తుంది అనేసి నేను తగినంతగా కుదిరినంత వరకు నేను కేర్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి, నేనైతే ఈ మస్టర్డ్ ఎల్లో కలర్లో ఉన్న ఈ శారీని అయితే వేసుకున్నాను. ఇంకా అందరం రెడీ అయిపోయి పిక్స్ దిగి బయటకు వచ్చేసరికల్లా చూసారు కదా ఇంత చీకటి అయిపోయిందనమాట. సో ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది కదా క్లైమేట్, 7 కల్లా బాగా చీకటిగా అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయి దర్శనానికి అయితే వెళ్తున్నామండి. ఈ రోజు దర్శనం మాత్రం చాలా టైం పట్టిందండి, 5 అవర్స్ పట్టింది. మేము ఇంతవరకు ఎప్పుడు కూడా 5 అవర్స్ దర్శనం ఎప్పుడూ తీసుకోలేదు. ఇంతసేపు మేము వెయిట్ చేసి దర్శనానికి వెళ్ళినా కానీ దర్శనం మాత్రం చాలా బాగా చూసాం దేవుణ్ణి. సో ఇంతటితో అయితే వీడియోని కట్ చేస్తున్నానండి, ఎందుకంటే ఇంతవరకే నాకు తిరుపతిలో వీడియో తీయడానికి కుదిరింది. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఎక్కడ వీడియో తీయలేదు. సో అదనమాట ఈ రోజుటి వీడియో. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.